కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దోయేగు అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మీతో మాట్లాడతాను. ఇతడు ఒక మంచి పేరు గల దుష్టుడు. ఇతని గురించి తెలియాలంటే ముఖ్యంగా మనము సమూయేలు మొదటి గ్రంథంలోకి వెళ్ళాలి. 21వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అనగా ఈ రోజున జోర్డాన్ అనేటువంటి ఒక దేశం ఉంది కదా, ఇస్రాయేల్కి పక్కనే ఆనుకుని ఉంటుంది. ఆ దేశం వాడు అనమాట. ఎదోమీయుడు అనగా ఎర్రని రోమముల కలవారు అని అర్థం. అతడు సౌల పనులకు, ఆ పనుల యొక్క కాపరులకు పెద్ద అంటే నాయకుడు అనమాట. ఇతని పేరు దోయేగు. సమూయేలు మొదటి గ్రంథంలోనే ఒక్కసారి మనం కొంచెం వెనక్కి 14వ అధ్యాయము 47వ వచనంలోకి వెళ్దాం. సౌలు ఇశ్రాయేలీలను ఏలుటకు అధికారము పొందినవాడే నఖముఖాల, అనగా అన్ని వైపులా వారి శత్రువులైనటువంటి మోయాబీయులతోనూ, అమోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, సోబా దేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేశాడు. ఎట్ ఎ టైం ఎవరి మీదకి అతడు యుద్ధానికి వెళ్ళాడో వారినందరినీ కూడా ఓడించాడు, చంపేశాడు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే దోయేగు అనేటువంటి ఈ ఎదోమీయుడు సౌలు నాకు ఒక బందీ అన్న అయి ఉండాలి, లేదంటే ఎదోము దేశాన్ని సౌలుకు అమ్మేసినటువంటి ఒక దేశ ద్రోహైనా అయి ఉండాలి. ఈ దోయేగు ఒక దుష్టుడు అని చెప్పడానికి మీకు ఒక సందర్భం చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలోని 22వ అధ్యాయంలో 7 నుంచి 10 వరకు. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో, మీరెందుకు నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు? నా కుమారుడు నా సేవకుని అనగా దావీదును నాపైకి, అనగా సౌలు రాజుపైకి పురుకొలిపినను నా నిమిత్తము, అనగా నా ప్రాణము నిమిత్తము, సౌలు మాట్లాడుతున్న మాటలు, నా ప్రాణము నిమిత్తము మీలో ఎవరికి కూడా ఇంత కూడా బాధ లేదే, కొంచెం కూడా చింత లేదే, ఎవరు దుఃఖాక్రాంతలై ఉండట్లేరు కదా, రాజుగారి ప్రాణం పోతుందన్నా కూడా మీకు ఎవరికి కొంచెం కూడా క్షేమ కుట్టినట్టు కూడా లేదు. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు అనేటువంటి దుష్టుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి, యెషయ కుమారుడు పారిపోయి, అనగా దావీదు పారిపోయి నోబు అనేటువంటి ప్రాంతంలోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూశాను. ఈ అహీమెలకు ఎవరంటే యాజకుడండి. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యుద్ధ విచారణ చేసి ఆహారమును, ఫిలిష్తీయుడైన ఆహారం అంటే ఏంటి, దేవుని సన్నిధిన ఉన్నటువంటి రొట్టెలను ఇచ్చి, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పాను. కాబట్టి సౌలు దగ్గర పనిచేస్తున్నటువంటి ఐదర్ బందీగా లేక ఒక దేశద్రోహిగా ఉంటున్నటువంటి, ఒక కుయుక్తి కలిగినటువంటి, ఒక చెడ్డ హృదయము కలిగినటువంటి, చెడు ఆలోచనలు కలిగినటువంటి, ఎవరిని చంపడానికైనా వెనుక తీయనటువంటి ఒక దుష్టుడు ఎవరయ్యా అంటే ఈ దోయేగు. ఇంకా చెప్పాలంటే సమూయేలు మొదటి గ్రంథము 22:16లో సౌలు చేసిన మరొక పాపం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయము. చూడండి, ఒక యాజకునికి చెప్తున్నాడు, మీ తండ్రి ఇంటి వారిలో ఎంతమంది అన్నదమ్ములు వారి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చంపేయబోతున్నానని చెప్పారండి. ప్రధాన యాజకులను చంపేయడం ఏంటండి, దేవుని సేవకులను చంపేయడం ఏంటండి, ఎవడి మీద ఆయనకి కోపం వస్తే వాడిని చంపేయడమే, దావీదుతో సహా. సౌలుకు విపరీతమైన కుళ్ళు, ద్వేషము, అసూయ. దోయేగు అనేవాడు చేసిన పాపం కూడా ఒకటి ఉన్నది చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 17-18లో, యెహోవా దేవునికి యాజకులకు వీరు దావీదుతో కలిసినందుకును, అతడు పారిపోయిన సంగతి తెలిసి కూడా అంటే సౌలుకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపండి అని తన చుట్టూ నిలిచి ఉన్నటువంటి కావలి వారికి, గాడ్స్కి రాజైనటువంటి సౌలు ఆజ్ఞ ఇస్తాడు. కానీ రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయడానికి ఇష్టపడక ఉండగా రాజు దోయేగును చూసి, ఎదోమీయుడైనటువంటి దోయేగు, నీవు ఈ యాజకుల మీద పడి వారిని చంపేయమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైనటువంటి దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకునిన 85 అంటే 85 మందిని ఆ రోజున చంపేశాడు దోయేగు. ఎంతటి చండాలమైన వ్యక్తో చూడండి వీడు. నాకు తెలిసినంతవరకు నరకంలో కాలిపోతూ ఉంటున్నాడు సౌలుతో సహా.
సౌలు నరకానికి వెళ్ళిపోయాడు. సౌలుకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు. ఈ దోయేగు అనేవాడు కూడా నరకానికి వెళ్ళిపోయాడు. ఒక్క యోనాతాను మాత్రమే నరకాన్ని తప్పించుకున్నాడు. చూడండి దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది. అందుకనే కీర్తన గ్రంథంలో ఉంటుంది చూడండి, మనకి దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఆ దుష్టుడు ఎవడు? ఆ దుష్టులలో ఒకానొక వ్యక్తి వీడు. కాబట్టి మనము ఎవరితో చేయగలుగుతున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నామో, ఎవరితో చెయ్యి కలిపి ప్రయాణం చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో కలివిడిగా ఉంటున్నామో బాగా ఆలోచన చేసి వారి ప్రవర్తన నియమావళి తెలుసుకుని, వారు కూడా దేవుని మనసు కలిగిన వారే, వీరు కూడా నీతిపరులే, వీరు కూడా నిజాయితీ పరులే, వీరు కూడా విశ్వాసులే అని అనుకుంటేనే, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు వారితో ప్రయాణం కొనసాగించండి. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. దావీదు హృదయము యోనాతాను హృదయముతో కలిసిపోయింది. ఇద్దరు ఆలోచనలు ఒకటే. ఇద్దరు దేవునిని సేవించాలనుకునేవారే, ఇద్దరు దేవునికి విధేయత చూపించాలనుకున్నవారే. అది మనకి మ్యాచ్ అవ్వాల్సిన విషయం. అది చిన్న ప్రార్థన కొరకే తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ఎంతోమంది దుష్టులను మాకు బైబిల్ గ్రంథంలో నీవు అండర్లైన్ చేసి మరీ చూపించి ఉన్నావు ప్రభు. ఇదిగో ఇలా బ్రతకూడదు అని వారిని ఉదాహరణగా మాకు చెప్పి ఉన్నావు ప్రభు. మేమందరము కూడా నీకు లోబడి బ్రతికే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.